ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి విజయం సాధించడంతో మంగళవారం చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు మొకిల విజేందర్ ఆధ్వర్యంలో మండల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, రాబో కాలంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని అన్నారు. ఉపాధ్యాయులు ఏకతాటిపై తమ అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చి బీజేపీ గెలుపుకు దోహదం చేసినందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్, పోంచెట్టి రాకేష్, చిరం తిరుపతి, పేరుక గంగరాజు, చింతకుంట సాగర్, చింతకుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వికాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వికాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కి భారత్ మాతా వర్ధిల్లాలి. డాక్టర్ వికాస్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు బలపరిచిన బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గారిని ఉపాధ్యాయ ఓటర్లు అత్యధిక మెజారిటీతో 12,959 ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి నిజంగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు మా ఉపాధ్యాయ ఓటర్లందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో మోసపూరితమైన గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుంది. కాబట్టి నిజంగా ఉపాధ్యాయులు వాళ్ళు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి ఈరోజు బీజేపీ అభ్యర్థిని బలపరిచి గెలిపించినందుకు మరోమారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మునుముందు కూడా ఈరోజు జరుగుతున్న ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. పట్టభద్రులు వాళ్ళు కూడా మేధావులు, వాళ్ళు కూడా చిన్నమైలి అంజిరెడ్డి గారికి ఫస్ట్ ప్రాధాన్యత గెలుస్తారని ఆశిస్తూ పూర్తి కౌంటింగ్ అయిన తర్వాత రేపు కూడా ఇలాగే సెలబ్రేషన్స్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని ఆశిస్తూ మునుముందు కూడా మన స్థానిక సంస్థలలో సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ భారతీయ జనతా పార్టీ పెట్టిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఈ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి బీజేపీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 12,959 ఓట్లతో టీచర్స్, ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీకి విజయాన్ని కట్టబెట్టడాన్ని ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ గెలిచినటువంటి మన అభ్యర్థి మల్క కొమరయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పటాకాలు కాల్చి ఒక సంబరాలని మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల పేరుతో ఏ గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో నిలుపుకోలేకుండా ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేస్తుందో ప్రతి ఒక్క ఉపాధ్యాయ వర్గానికి కానీ అన్ని వర్గాల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ తెలుసు. ప్రజలు కూడా సుఖ సంతోషంతో లేరు ఈ ప్రభుత్వంలో. రానున్న రోజుల్లో కూడా వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ ఇంకా ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాజకీయాలు మారుతున్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ఉపాధ్యాయులు అటువంటి వీళ్ళందరూ మేధావులు. ఈ రాష్ట్రంలో మార్పు చెందాలంటే వీరితోటి మార్పు చెందుతుంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ ప్రజలను పాలించడంలో పూర్తి వైఫల్యం చెందడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో అటు అవినీతి పరంగా, ఇటు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి అమలుపరచక హామీలు ఇచ్చి హామీలను తుంగలో తొక్కినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పిర్రు. ఉపాధ్యాయులని చెప్పక తప్పదు. ఏదైతే
ఈనాడు చందుర్తి మండల కేంద్రంలో ఈ యొక్క సెలబ్రేషన్కు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.